ఈ తరం ఇల్లాలు పార్ట్ 6 రచన మీనా కుమారి గారు. కానీ మా ప్రశాంతి దగ్గర బంధువులు పిల్ల మంచి పిల్ల అమాయకురాలు, అందుకే ప్రశాంతి అంటేనే మా ప్రభాకర్కి మొదటి నుండి ఇష్టం. నేను ప్రశాంతినే పెళ్లి చేసుకుంటాననేవాడు మా ప్రభాకర్. నేను కూడా సరే అన్నాను అన్నది వరాలమ్మ. అబ్బా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ అన్నది ఉష. అయితే మీది లవ్ మ్యారేజే అత్తయ్య అన్నది ఆసక్తిగా ఉష. కాదు, పెద్దల ఇష్టంతోనే జరిగింది. మీ మామగారే వచ్చి మా నాన్నగారిని అడిగారు నన్ను పెళ్లి చేసుకుంటానని. అబ్బాయి ధైర్యంగా వచ్చి అడగడం మా నాన్నగారికి నచ్చి వెంటనే నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. మరి నన్ను అంతలా ప్రేమించిన మనిషిని నేను ఏమనగలను అన్నారు ప్రశాంతి గారు కళ్ళు తుడుచుకుంటూ. అబ్బో, టీవీ సీరియల్స్లో కూడా లేదత్తయ్య ఇలాంటి ట్విస్టు అని నవ్వింది ఉష. సిగ్గుపడిపోయారు ప్రశాంతి గారు. చాలే నీ సిగ్గు, వాళ్ళ నవ్వులు తగలయ్యా. ముందుగా ఆ కాగితం ముక్కలో ఏముందో చదివి అఘోరించండి అన్నది వరాలమ్మ కోపంగా. మొత్తం టూకీగా చదివి చెప్పింది ఉమ. ఆ పంకజానికి పిల్లలు పుట్టలేదట, ఆమె భర్త కాలం చేశారట, ప్రస్తుతానికి ఆమెకు ఎవరూ లేరట, అందుకే ఆస్తితో సహా మీ దగ్గరికి వస్తున్నాను, నా జీవితం మీ దగ్గరే కడతేరాలి అని మామయ్య గారికి రాసింది అత్తయ్య అన్నది ఉమ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అయ్య బాబోయ్ అనుకున్నారు చిలిపి కోడళ్ళు. ఒకరు తల పట్టుకున్నారు, ఒకరు నుదుటి మీద చెయ్యి వేసుకున్నారు, మరొకరు పైకి చూస్తూ పిచ్చి చూపులు చూస్తున్నారు. పిచ్చి చూపులు చూసేదెవరో కామెంట్ చేయండి. ఏడ్చినట్టుంది దీని తెలివి వల్ల, అది కొంప మీద పడేటట్టుంది అంటూ ప్రశాంతి గారి వైపు చూసి అరిచింది వరాలమ్మ. అదేదో ఆస్తితో వస్తుందట కదా, అది తీసుకొని దాన్ని తన్ని తగలేయండి మనవరాల్లారా అన్నది వరాలమ్మ. అయ్యో పాపం కదా అత్తయ్య, అలా వద్దులే అన్నారు ప్రశాంతి గారు. అయ్యో ఇలాంటప్పుడు కూడా ఈ పాపాలేమిటత్తయ్య మీకు అంటూ మనసులో అనుకొని రాబోయే ముప్పిని ఎలా తప్పించుకోవాలి అన్న మార్గాలు వెతుకుతున్నారు మన చిలిపి కోడళ్ళు. దిబిది చైతు వచ్చి టీవీ ఆన్ చేశాడు. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు అని పాట వస్తుంది టీవీలో. ఇంతలో సుధీర్ వచ్చాడు. పండు 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 అంటూ ఎగరడం మొదలుపెట్టాడు. ప్రైవేట్ నుంచి వచ్చిన పిల్లలు కూడా సుధీర్ చుట్టూ తిరుగుతూ పండు 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 ఎర్ర పండు అంటూ డాన్స్ చేయసాగారు. చైతు కూడా పండు 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 అని వచ్చి రాని మాటలతో పాడుతుంటే అక్కడ ఉన్న ముగ్గురు కోడలకి ఆ పండు అనే మాట వింటేనే ఒళ్ళు మండిపోతుంది. ఈ వచ్చే పండు ఏమిటో, టీవీలో వచ్చే పండు పాట ఏమిటో, వీళ్ళందరూ పండు పండు అనే డ్యాన్సులు ఏమిటో అంటూ విసుక్కుంది ఉష. సుమ అక్క నాకు కవిత్వం వచ్చేసిందే అని చెప్పింది ఉష. నీది కవిత్వం కాదే కపిత్వం, ఆ ముసలి పండుకి వినిపించు వచ్చాక అన్నది ఉమ. అంటూ బొంగమూతి పెట్టుకుంది ఉష. అబ్బా ఇప్పుడు వచ్చిన సమస్య ఏదో తెలియక చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి ఉష అన్నది ఉమ. సుధీర్ పిల్లలతో చేసే గోలకి ఏంట్రా గోల అన్నారు ప్రశాంతి గారు మెల్లగా. సుధీర్ తెచ్చిన చాక్లెట్లు పిల్లలకు ఇచ్చాడు, యాపిల్ పళ్ళు అమ్మకు ఇచ్చాడు. ఒక యాపిల్ పండు ఉష మీదకు విసిరి పండు 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 అనే పాట పాడాడు కన్ను కొడుతూ. ఏమిటి కథ సుధీర్, పళ్ళ పాటల మీద పడ్డారు అన్నది ఉమ నవ్వుతూ. అబే ఏం లేదు వదినా, పెద్ద వదినా నువ్వు కూడా ఇటురా అన్నాడు సుధీర్ నవ్వుతూ. పిల్లలు చాక్లెట్లు తింటూ బాబాయ్ పాటలు పెట్టి డ్యాన్స్ వేద్దాం రా అని పిలిచారు. ఉషా కోపంగా చూస్తూ మూతి బిగించి పిడికిలి బిగించి సైగ చేసింది. మొట్టికాయలు వేస్తానంటూ వెంటనే సుధీర్ ప్రణతికి చెక్కిలిగిలి పెడుతూ నా దగ్గర ఉందిగా ప్లాను అంటూ ఉషా వైపు చూసి కన్ను కొట్టాడు. అమ్మో ఎంత కొంటె మగడు అనుకుంది ఉష. అమ్మ అసలు సంగతి ఏమిటంటే నాకు జీతం పెంచారు అంటూ సంతోషంగా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకున్నాడు సుధీర్. అమ్మో నా కన్నకి దిష్టి తగులుతుంది, దిష్టి తీసేయాలి అన్నారు ప్రశాంతి గారు. అమ్మ ఎంతసేపు దిష్టి గోలేనా, కనీసం బిడ్డను మెచ్చుకోలేవా అన్నాడు సుధీర్. శోభన్ బాబు స్టైల్లో మీరు ఏమీ శోభన్ బాబు కాదులేండి, అంత ఫోసివ్వక్కర్లేదు అన్నది ఉష. అంతకన్నా అందగాడినేగా, ఏదో నీకు చీప్గా దొరికేసరికి అలసైపోయాను. ఒసై అమ్మ కట్నాలు మనకొద్దు అనేగా ఈ ఉషని చేసుకోవాల్సి వచ్చింది, లేకుంటే నా అందానికి జమీందారు వంశాలతో పిల్లల్ని ఇస్తామని ఎంతమంది రాలేదు, ఎంతమంది తిరిగి వెళ్ళలేదు అన్నాడు సుధీర్. అవును పాపం, మరి మన అద్దం ముందు మనకు నిజం చెప్పొద్దులేండి అన్నది ఉష ఉడుక్కుంటూ. అది నీ విషయంలోనే ఆపిల్ పండు అంటూ బుంగమూతి పెట్టుకొని ఉన్న ఉషా వైపు చూస్తూ సుధీర్. అబ్బా ఓసారి ఉషా వైపు యాపిల్ పండులా లేదు అంటూ నవ్వాడు సుధీర్.
అంతా పడిపడి నవ్వుతున్నారు. అనంత్ వచ్చి ఎవరి మందులు వారికి అప్పచెప్పాడు. ప్రభాకర్ గారు అప్పుడే వచ్చారు. వెళ్ళిన పని అయ్యిందా ప్రభా అన్నారు వరాలమ్మ. పొలం కొందామని పల్లెటూరు వెళ్ళారు ప్రభాకర్ గారు. అక్కడ అందరూ ప్రభాకర్ గారిని 2 రోజులు ఉండమంటే ఉండి వచ్చారు. పర్లేదు అవ్వవచ్చు అన్నాడు ప్రభాకర్. ఉత్తేజ్ వస్తూ పూలు స్వీట్లు తెచ్చాడు. ప్రశాంతి గారికి ఇస్తే అందరికీ పంచింది. ఆ ఇంట్లో అంతే, ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పచెపుతారు ప్రభాకర్ గారు. అందరి జీతాల్లో నుండి కొంచెం తీసుకొని పోస్టుల్లో అందరి పేరున కట్టేస్తారు. కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్న చిలిపి కోడళ్ళు మాత్రం కాసేపు ఆ ఊరు నుండి వచ్చే పండు గురించి ఆలోచిస్తున్నారు. ఉత్తేజ్, అనంత్, సుధీర్ ముగ్గురు చేపలు పరుపులు తీసుకొని డాబా మీదకి వెళ్ళారు. హాయిగా మాట్లాడుకోసాగారు, నవ్వుకోసాగారు. ఇంతలో పిల్లలు ముగ్గురు పైకి వచ్చారు. బాబాయ్ టేప్ రికార్డ్ తీసుకొచ్చాను, అందరం డాన్సులు వేద్దాం అన్నారు. మొదలు పెట్టండి రామ్, సుధీర్ అన్నారు అన్నలిద్దరూ హ్యాపీగా. ఇక పాటలు పెట్టుకొని ఒకటే డాన్సులు వేయసాగారు. సుధీర్తో కలిసి పిల్లలు. వాళ్ళ అల్లరి గంతుల శబ్దాలు కిందకు గోలగోలగా వినిపిస్తున్నాయి. వరాలమ్మగారు అబ్బా ఏమిటి గోల అంటూ అరిచింది. ఉమా వెళ్ళి చెప్పిరామ్మ గోల తగ్గించమని అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ. అబ్బో మా మామగారికి సైడ్ హీరోయిన్తో డైరెక్టర్ డాన్సులు వేయడం అంటే ఇష్టం. ఇప్పుడు ఇది గోలగా అనిపిస్తుందిలే, కష్టమే అనుకుంది ఉష మూతి తిప్పుకుంటూ. ఉమా వెళ్ళేసరికి మౌనమేలను అనే సైలెంట్ సాంగ్కి ఫాస్ట్ స్టెప్పులు వేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు సుధీర్. పిల్లలైతే గోలగోలగా గంతులేస్తూ ఉన్నారు. వరై ముసలి వాళ్ళకి గోలలు నచ్చవురా, చిన్నగా వేయండి అన్నాడు ఉమా వస్తుండడం చూసి చూడనట్టుగా. నవ్వుతూ అనంత్ మీ నాన్నగారు చెప్పమన్నారు గోల తగ్గించమని అంటూ సుధీర్ వేసే డాన్స్ని చూసి వచ్చే నవ్వు ఆపుకుంటూ కిందకి వచ్చేసింది ఉమా. మరుసటి రోజు సెలవు కావడంతో 3 జంటలు కలిసి సినిమాకు వెళ్లారు. ప్రణతిని, రవిని తీసుకువెళ్లారు. చైతుతో ప్రభాకర్ గారు, ప్రశాంతి పార్కుకు వెళ్లారు. పండు వచ్చే సంగతి చెప్పాలని. ఏమండి అన్నది ప్రశాంతి. ఏమిటి అన్నారు ప్రభాకర్. వెంటనే కోడళ్ళు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అత్తయ్య గారు పండు వచ్చే సంగతి మామగారికి చెప్పవద్దు అని చెప్పారు. అందుకే చెప్పలేకపోయింది ప్రశాంతి ఎందుకు ఇప్పటికీ ఏదైనా చెప్పాలంటే మొహమాట పడుతూ ఉంటావు అన్నారు ప్రేమగా చూస్తూ ప్రభాకర్ గారు చెబుతూ మా ఫ్రెండ్స్ అందరూ కాశీ, రామేశ్వరం అలా కొన్ని ఊళ్ళు చూడాలని వెళ్తున్నారు టూర్, నన్ను రమ్మంటున్నారు ప్రశాంతి అన్నారు ప్రభాకర్ గారు. ఎన్ని రోజులండి అన్నది ప్రశాంతి. చైతు అక్కడ పిల్లలతో బాల్తో ఆడుకుంటున్నాడు. ఇంచుమించు 20 రోజుల టూర్ అన్నారు ప్రభాకర్ గారు. అమ్మో అన్ని రోజులు మీరు లేకుండా నేనెప్పుడూ ఉండలేదు అండి అన్నది ప్రశాంతి ముఖం చిన్నబుచ్చుకొని. సరేలే చూద్దాంలే అన్నారు ప్రభాకర్ గారు నవ్వుతూ. మరుసటి రోజు కోడలతో మామగారి టూర్ సంగతి చెప్పింది ప్రశాంతి. బంగారంలా వెళ్ళమనండి అత్తయ్య, మనకు ఈ పండుగల కూడా వదిలిపోతుంది ఈలోపు. తర్వాత మీరు మామయ్య గారు సరదాగా కలిసి టూర్ వెళ్ళి రావచ్చు అని చెప్పింది ఉమ. చాలా బాగుంది ఈ ప్లాను అన్నది సుమ. మీరు ఆలస్యం చేయకుండా వెళ్ళమని చెప్పండి అత్తయ్య అన్నది ఉష హుషారుగా. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, వీలైతే వీడియోని షేర్ చేయండి ప్లీజ్. మామయ్య గారు అన్ని రోజులు లేకపోతే నేను ఎలా ఉండగలనన్నారు బేలగా ముఖం పెట్టి ప్రశాంతి గారు. మేమున్నామత్తయ్య, మీకెందుకు భయం అన్నారు ముగ్గురు కోడళ్ళు కలిసి. ప్రభాకర్ గారు అందరూ చెప్పడంతో టూర్ వెళ్లారు. అమ్మో రేపే వచ్చేది ఈ దిక్కుమాలిన పండు అని అనుకున్నది ఉష. తట్టాబుట్ట సరంజామాతో వస్తే ఇల్లంతా నిండిపోతే మనం ఎటు తిరగాలి అనుకొని ఊహల్లో ఉష ఊహించుకుంటూ భయపడుతూ ఉంది. మన వల్లకు చెప్పింది వరాలమ్మ. రేపు మన దూరపు చుట్టాలామే వస్తుందిరా అని. తెల్లారింది. అన్ని పనులు హడావిడిగా చేస్తున్నారు కోడళ్ళు. కొత్త చుట్టం కోసం గడప వైపు చూస్తూనే ఉన్నారు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు. ఇంటి ముందు పెద్ద బండి ఆగింది. దాని నిండా సామాన్లు, మంచాలు, ఫ్రిడ్జ్ అలా చాలా వస్తువులున్నాయి. ఉషా చూసి అమ్మో అక్క వచ్చేసిందే, సరంజామా మొత్తంతో దిగిపోయింది. ఎవరి గది ఖాళీ చేయాలో ఏమిటో, నాకు పెళ్ళి ఈ సంవత్సరం కూడా అవ్వలేదు, నా గది మాత్రం నేను ఇవ్వను అన్నది ఉష. అమ్మో మీ బావగారికి గది లేకపోతే చాలా చిరాకు పడిపోతారు అన్నది సుమ. ఆపండే మీ గోల అని ఉమ బయటకు వచ్చింది. ఆ వెనకే సుమ, ఉష కూడా ఉమ వెంట వెళ్ళారు బయటకి. ఆ బండి వేరే ఇంటికి వెళ్ళిపోయింది.
హమ్మయ్య అనుకున్నారు ముగ్గురు. ఇంతలో ఇంటి ముందు వేరే బండి ఆగింది. ఒక లావుపాటి తెల్లగా ఉన్న ఆమె మేకప్ అదిరిపోయింది. ఏమేనేమో అనుకుంటూ ఆ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు కోడళ్ళు. బిలా జగన్నాథం గారి ఇల్లు ఇదేనండి అన్నదామె. ప్రశాంతి నిలయం అని బోర్డు కనబడడం లేదా అని మనసులో అనుకొని, ఇది కాదు పక్క వీధిలోకి వెళ్ళండి అన్నది ఉష. ప్రశాంతి గారు కోడళ్ళ హడావిడి చూసి, కూర్చోండి అమ్మా కాసేపు, ఎందుకలా హైరాణ పడుతున్నారు అన్నది బాధగా చూస్తూ. ఉషాని చూసి, చూడు జడ ఎలా చిక్కుపడిపోయిందో అని జాగ్రత్తగా మెల్లగా తీయసాగారు ప్రశాంతి గారు కోడలికి. ఇంతలో గుమ్మం దగ్గర ఆగింది బండి. గుమ్మంలో ఆగి ఉన్న ఆటో వైపు చూశారు ముగ్గురు కోడలు. ఇంగ్లీష్ దొరసానిలాగా ఉందనుకున్నారు కోడలు. కొంపతీసి ఈమెనా పండు అన్నారు కోడళ్ళు. అంతా ఒక్కసారిగా ఆ అవును అన్నారు ప్రశాంతి గారు. పండును చూశారు ముగ్గురు కోడళ్ళు విచిత్రంగా. ఉమా అయితే బేతాల పండులా ఉంది అనుకుంది. బాబోయ్ వచ్చేసింది పండు అనుకుంది సుమ. తల ఒళ్ళు చీర అన్నీ తెల్లగానే ఉన్నాయి, అచ్చం ముగ్గు పండులా ఉంది అనుకుంది నోరు మూసి నవ్వుకుంటూ ఉష. ఆటో దిగి బరువైన పెట్టెతో లోపలికి చూసింది పండు. ప్రశాంతి గారు ఎదురు వెళ్ళి, బాగున్నావా పండు అని అడిగారు. బాగున్నానక్క అన్నది పండు. వీళ్ళంతా అంది మన చిలిపి కోడళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ. మా కోడళ్ళు అని పరిచయం చేసింది ప్రశాంతి. ఓహో మన కోడళ్ళా అంటూ ఆనందంగా చూసింది పండు. మన కోడళ్ళంట, మన కోడళ్ళు సిగ్గు లేకపోతే సరి అని ముగ్గురు అనుకున్నారు లోపలే. నమస్కారం అండి అని పైకి చక్కగా చెప్పి లోపల తిట్టుకున్నారు చిలిపి కోడళ్ళు. వరాలమ్మ కాళ్లకు నమస్కరించింది పండు. ఇలా అయిపోయావే ముసలమ్మలా అంటూ వెటకారమైన రాగాలు తీస్తూ పలకరించింది వరాలమ్మ. పండు చేతితో ఉన్న బరువైన పెట్టె వంక చూస్తోంది వరాలమ్మ. బాగానే ఉన్నానత్త అన్నది పండు. అబ్బో అత్తట నంగనాచిలా ఏం వంకర్లు పోతున్నావే అనుకుంది ఉష. లోపల తిట్టుకుంది. భోజనం పెట్టారు చిలిపి కోడళ్ళు. ఆవురావురమంటూ 2 కంచాలన్నం ఖాళీ చేసింది పండు. నేనింతేనే అమ్మాయిలు, తిండి దగ్గర అసలు మొహమాట పడను అంటూ దీర్ఘాలు తీస్తుంది పండు. పండుని ఏమని పిలవాలో ముగ్గురు ముందే అనుకున్నారు, ఆంటీ అనాలని. అవునక్క నీదెంత గొప్ప మనసే, కోడలికి జడ వేస్తున్నావని ప్రశాంతి గారిని మెచ్చుకుంది పండు. ప్రశాంతి గారు మురిసిపోయారు. అబ్బా ఎవరిని ఎలా పడేయాలో బాగా తెలుసు ఈ ముసలి పండుకి అనుకున్నారు చిలిపి కోడళ్ళు. కోడళ్ళు ముగ్గురు చాలా బాగున్నారు, ఒకరిని మించి ఒకరు అందగత్తులను మెచ్చుకుంది పండు. సుమ తెగ సిగ్గుపడిపోతుంటే చిన్నగా తగ్గి, ఉమా చాలు పదాక్క అని అన్నది సైగ చేసింది. ఆఫీస్ నుండి వచ్చిన కొడుకులు పరిచయాలు చేసుకున్నారు పండుతో. బడి నుండి వచ్చిన పిల్లల్ని పలకరించింది పండు. ప్రణతిని చూస్తూ, పండు నువ్వు వచ్చా మీ నాయనమ్మ లాగానే ఉన్నావే అన్నది నవ్వుతూ. ప్రశాంతి గారు తెగ ముచ్చట పడిపోయారు ఆ మాటలకు. చైతుని చూస్తూ, అచ్చం మీ తాతలా ఉన్నావురా అని దగ్గరికి తీసుకొని ముద్దాడబోయింది పండు. ఉండండి గుడ్డలేమీ లేవుగా, వాడి ఒంటి మీద వేసుకొని తీసుకొస్తాను చేతుని హడావిడిగా లోపలికి తీసుకెళ్లిపోయింది చిరాకుతో ఉమ. రవిని చూస్తూ, వీడు భలే ముద్దొస్తున్నావే, మనవలలో తాత పోలికలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ తెగ మురిసిపోయింది పండు. ఉదయాన్నే చిన్నపిల్లల్లాగా పెద్ద గ్లాస్ పాలు తాగుతూ ఉంది పండు. టిఫిన్ అయితే భారీగా తింటుంది. అమ్మో ఏమిటి తిండి, తినడం అన్నది ఉష తోడి కోడళ్లతో. ఉదయాన్నే పూజలు చేస్తున్న ఉషను చూసి, భక్తి మాత్రం అందరికీ అబ్బదే, అమ్మాయి నీవు అదృష్టవంతురాలివి, అందుకే సుధీర్ లాంటి మొగుడు దొరికాడు మరి అంటూ మెచ్చుకుంది ఉషాని పండు. చాలా గర్వంగా ఫీల్ అయిపోయింది ఉష. ప్రణతిని చూసి, తగ్గవే నువ్వు అంటూ ఉషా వైపు ఒక చూపు చూసింది ఉమ. వరాల ధ్యాసంతా ఆ పెట్టిపైనే ఉన్నది. అది కాక ఆ పెట్టి ఆమె ఎదురుగా పెట్టింది పండు. ఆ పెట్టెలో ఏమి నిధులున్నాయో అని పండుకి తెగ మర్యాదలు చేయిస్తుంది దగ్గరుండి వరాలమ్మ. అందరినీ కంట్రోల్ చేయలేక చేస్తున్నా నేను అనుకుంది ఉమా పాపం. ఉదయాన్నే అన్నీ సుష్టిగా తిని గురకలు పెద్దగా తీస్తూ నిద్రపోతుంది పండు. అబ్బా ఈ గోల ఎప్పుడు పోతుందో అక్క, నేను భరించలేకపోతున్నానన్నది ఉష. నాకైతే మొట్టికాయలు వేయాలనిపిస్తుంది అక్క అన్నది ఉష. అయితే వేసేవే అన్నది ఉమ నవ్వుతూ. మరి పండు ఆంటీ గారి పని ఎక్కువైపోయింది. మన చిలిపి కోడళ్లకు ఒకరోజు పూరి అంటుంది, ఒకరోజు పెసరట్టు ఉప్మా అంటుంది. కూర అయితే గిన్నెడు కూర పైనే కావాలి. అన్నీ సర్లే అనుకుంటే గురక మాత్రం భరించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు తినడం పడుకోవడం. మరి పైగా టీవీలో ఆమె చూసే ఛానల్, వరాలమ్మ చూసే ఛానల్ వేరు. అయినా ఊరుకుంటుంది పాపం వరాలమ్మ. పెట్టే మహిమ అని నవ్వుకుంటున్నారు కోడళ్ళు అల్లరిగా. రాత్రులు ఆమె పెట్టే గురక ఇల్లంతా మార్మోగిపోతుంది. సుధీర్ని చూస్తూ తెగ మురిసిపోతుంది పండు. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేనున్నా, నన్ను చూసే కన్నది మీ అమ్మ, అందుకే మరింత తెల్లగా పుట్టావురా అని మురిసిపోతూ నవ్వింది పండు. మా అత్తగారు కూడా తెల్లటి తెలిపే కదండి ఆంటీ గారు అన్నది ఉమ వెటకారంగా. అనంతని చూసి, వీడిని తెగెత్తుకొని ఆడించేదాన్ని, వేదవ డ్రాయర్లు అసలు ఉంచుకునేవాడు కాదు అని పండు అనగానే
అనంత తుర్రున లోపలికి వెళ్ళిపోయాడు. ఉత్తేజ్ పెద్ద మొద్దబ్బాయి, చదువు ఒక పట్టాన ఎక్కేది కాదు, గుంజిలు తీయించేదాన్ని, గోడ కుర్చీ వేయించేదాన్నని పండు చెబుతుంటే సుమా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఉత్తేజ్. ఆ మాటలకు చిలిపిగా నవ్వుకున్నారు చిలిపి కోడళ్ళు. కానీ అప్పుడు నువ్వు ఉన్నది వారం రోజులే కదా ఆంటీ అన్నది ఉమ. ఆ విషయాలు కూడా చెప్పేసిందా మీ అత్త అంటూ వెటకారంగా నవ్వేసింది పండు. మరి మీరు వస్తున్నారంటే నీ గురించి తెలుసుకుంటాం కదా ఆంటీ అని అన్నది ఉష. ఒకరోజు ఉత్తేజ్ మామిడి పళ్ళు తీసుకొచ్చాడు. అబ్బా నాకెంత ఇష్టమో అంటూ 4 కాయలు కొరికి తన పక్కన పెట్టుకుంది పండు. అదేం అలవాటే అని ఆశ్చర్యంగా చూస్తున్న వరాలమ్మకు ఎంగిలి చేస్తే ఎవరూ తినరు కదా అత్త అని చెప్పి నవ్వింది పండు. పండు మామిడికాయలు తినే విధానం చూసి మామిడి పండును ఇంత ఘోరంగా తింటారని ఇప్పుడే తెలిసింది అందరికీ. చివరికి పిల్లలతో సహా చేతి నిండా నోటి నిండా చేసుకుంటూ తింటున్న పండు ఆంటీని చూసి ఈ పండు వల్ల ఆ మామిడి పండు విలువ పోయింది అని బాధపడింది ఉమ. తోడికోడలతో ప్రభా ఎప్పుడొస్తాడు అంటూ అడిగింది పండు. చూసి చాలా రోజులైంది అత్త, ఎలా ఉన్నాడు, పొట్టగానొచ్చిందా, చుట్టుగాని మెరిసిందా అంటూ తెగ వయ్యారాలు పోతూ అడుగుతుంది పండు. ఈ మధ్యలో ఏవో దురదలు మచ్చలొచ్చాయి మామయ్య గారికి, ఏదో అంటువ్యాధి అంటున్నారు డాక్టర్లు, ఎన్నో మందులు వాడుతూనే ఉన్నాము కానీ ఏమీ లాభం లేదు, ఇంకా లేదు అన్నది ఉమ. అవునా అని ముఖాన్ని అదోలా పెట్టుకుంది పండు. అలా ఎప్పుడొచ్చాయి దురదలు అంటూ అయోమయంగా అడగాలనుకున్న ప్రశాంతి గారి వంక చూస్తూ అడగకండి అంటూ సైగ చేసింది ఉమ. ఈ ముసలి పండుకు ఎందుకు ఇన్ని ఆరాలు అనుకుంది ఉష కోపంగా. ఇదిగో అమ్మాయిలు, నాకు రోజు విడిచి మినపజావ తాగడం అలవాటే అన్నది పండు. అయ్య బాబోయ్ అదెలా చేయాలి అనుకున్నది ఉష. వరాలమ్మ గారు మాట్లాడుతూ మినపజావ చాలా బాగుంటుంది, మినుములు వేయించి బాగు చేసి పొట్టు తీసి పొడి చేసుకొని ఆ పొడితో కాయాలని చెప్పింది వరాలమ్మ. పండు మాట్లాడుతూ బెల్లం కరగబెట్టి వడగట్టండి, రాళ్ళుంటాయి, సగానికి సగం నెయ్యి పోసుకునే తినాలి, అప్పుడే రుచి అన్నది పండు. అవునవును చాలా బాగుంటుందన్నది వరాలమ్మ. అప్పుడు కానీ షుగర్ పెరిగిపోయి పైకి పోవచ్చు తొందరగా అనుకుంది మనసులో ఉమ. నేను చేస్తానులేమ్మా అన్నారు ప్రశాంతి గారు. వద్దులే అత్తయ్య మేము చేస్తామన్నది ఉమ. సుమ నీకు వచ్చా ఉమా అంది. లేదా ఆంటీ గారు చెప్పారు కదా పండు ఆంటీ గారు, అలాగే చేద్దామంటూ తిప్పుకుంది ఉమ. మరుసటి రోజు ప్రభాకర్ గారు ఫోన్ చేశారు ల్యాండ్లైన్కి. పండు తీయబోయింది ఫోన్. వద్దులేండి నేను చూస్తానన్నది ఉష. ఫోన్ అత్తయ్య మీకు అని చెప్పింది ఉష. బాగానే ఉన్నాను, మందులు వేసుకుంటున్నాను, అందరూ బాగున్నారని చెప్పింది ఫోన్లో ప్రశాంతి. మీ దర్శనాలు అవి బాగా జరుగుతున్నాయా అని అడిగింది ప్రశాంతి. ఓ ప్రభా నేను మాట్లాడుతానని లేవబోయింది పండు. చైతుని ఒక్కసారి ఒడిలో కూర్చోబెట్టుకోండి ఆంటీ అంటూ ఇచ్చి తర్వాత మాట్లాడొచ్చులే అన్నది ఉమా పండుతో. చేసేది లేక మెదలకుండా కూర్చుంది పండు. ఫోన్ పెట్టేసి వచ్చింది ప్రశాంతి. ఫోన్ చేసింది ఎవరు అని అడిగింది వరాలమ్మ. ప్రశాంతి గారు చెప్పబోయేలోపే పండు మీ అబ్బాయి ప్రభా అని చెప్పింది. ఓసిదిని యాషాలో అనుకున్నారు చిలిపి కోడళ్ళు. ఇంతలో పక్కింటి అనసూయమ్మ గారు వచ్చారు. పండును చూసి వరాలమ్మ వైపు తిరిగి పిన్ని గారు మీకు చెల్లెలా అని అడిగింది. గొంతులో వచ్చి పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది పండుకి. పక్కున నవ్వేశారు చిలిపి కోడళ్ళు ముగ్గురు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.